లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తుని వేగవంతం చేసింది. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకి పలువురు మంత్రులు, ముఖ్య నేతలని కోఆర్డినేటర్లుగా నియమించింది. మహబూబ్నగర్, చేవేళ్ల స్థానాల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కోఆర్డినేటర్గా నియమించారు. మల్కాజ్గిరికి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం, మహబూబ్నగర్ స్థానాలకి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వరంగల్కి కొండా సురేఖ, ఆదిలాబాద్కి సీతక్క, నల్గొండకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగర్ కర్నూలుకి జూపల్లి కృష్ణారావు, మెదక్కి దామోదర రాజనరసింహ, నిజామాబాద్కి జీవన్ రెడ్డి, జహీరాబాద్కి సుదర్శన్ రెడ్డి, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్కి పొన్నం ప్రభాకర్ని కోఆర్డినేటర్లుగా నియమించారు. లోక్సభ ఎన్నికలు తెలంగాణలో సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తులు ప్రారంభించింది. ముఖ్యంగా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా మంత్రులకి అలాగే సీనియర్ నాయకులకి ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. కాంగ్రెస్ రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అధిష్టానం అగ్రనేతలంతా కూడా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొని కేంద్రంలో అధికారం చేపట్టాలనేటటువంటి లక్ష్యంగా అధిష్టాన పెద్దలైతే ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగానే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఆ దిశగానే ప్రస్తుతం వ్యూహాలు రచిస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా గత 15 రోజుల క్రితం గాంధీ భవన్ కేంద్రంగా తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరిగాయి. ముఖ్యంగా ఆ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి గతంలోనే కోఆర్డినేటర్లుగా మంత్రులతో పాటు మరోవైపు సీనియర్ నేతలందరికీ కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ తరఫున. ముఖ్యంగా మహబూబ్ నగర్, అదేవిధంగా కేవీలకు సంబంధించి కోఆర్డినేటర్ గా ప్రస్తుత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకి కోఆర్డినేటర్ ఉండగా, అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మహబూబ్ నగర్ ఖమ్మంకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మరోవైపు మరొక మంత్రి అయినటువంటి సీతక్కకి ఆదిలాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్ నుండి సీతక్క, పెద్దపల్లి నుండి శ్రీధర్ బాబు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, మరోవైపు జహీరాబాద్ సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర రాజనరసింహతో పాటు మరోవైపు మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, నాగర్ కర్నూలు నుంచి జూపల్లి, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే ఈ 17 పార్లమెంట్ వర్గాలన్నింటినీ కూడా మంత్రులతో పాటు మరోవైపు కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరికీ కూడా కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడం. దానికి సంబంధించినటువంటి అంశంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి నుంచి అప్రూవల్ ప్రకటించడం జరిగింది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గతంలో నియమించినటువంటి కోఆర్డినేటర్ అందరికీ కూడా ఇప్పటి నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా కేసీజీ వేణుగోపాల్ ఒక లెటర్ సైతం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు అందరినీ కూడా అధిష్టానం ప్రకటించింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ఎజెండాగానే ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.